ఇవాళ కామెంట్రీస్ ఆన్ లివింగ్. ఇవాళ మంగళవారమేనా? నిన్న ఈ టాపిక్ ఎంతవరకు ఏ టాపిక్ అయిందండి? నెక్స్ట్ టాపిక్ ఇదేంటో చాలా పెద్ద పాయింట్ పెట్టాడు. స్టిల్నెస్ అండ్ విల్ కదా ఇవాళ. అది నిన్న అయిందా? నిశ్చలత్వం అన్నది అయిందా? నిన్న అయిపోయిందమ్మా, నిన్న అయిపోయింది. అయితే నెక్స్ట్ టాపిక్ స్టిల్నెస్ అండ్ విల్ అన్నది ఇచ్ఛాశక్తి, నిశ్చలత్వం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అంబిషన్, ఆశయం. చెప్తారా ఎవరైనా? వసంతలత చెప్తావా? వాళ్ళు ఎందుకో నెట్ కనెక్ట్ అవ్వట్లేదు, అస్తమానం హాట్స్పాట్ కనెక్షన్ పోయింది, అందువల్ల అలా. ఓకే. ఆ తర్వాత వసంత గారు చూసారా పీడిఎఫ్ ఉందా అని? శుష్క వేదాంత ఏంటది? నమో భాస్కరం, తమో భాస్కరం చూడండి వాళ్ళ పీడిఎఫ్ ఉంటే. నాయుడు ఎవరు చెప్తారు? స్టార్ట్ చేయండి ఎవరో ఒకరు. నాయుడు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు మంగళవారం, ఏప్రిల్ 29, 2025. శ్రీ లక్ష్మి మేడం గారు. దీని పేరు అంబిషన్. చిట్టి కృష్ణమూర్తి గారి గ్రంథం అంబిషన్. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 లో పుస్తకం పేరు చెప్పాలి. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 లో అంబిషన్ అనే టాపిక్ మీద చదివి అవగాహన పరుస్తారు. రాత్రి అంతా బేబీ ఏమో ఏడుస్తున్నది. ఆ పాపం ఆ తల్లి ఆమెని ఓదార్చడానికి తను ఎంత చేయగలదో అది చేస్తోంది. పాటలు పాడింది, కసిరింది, అలాగే జోకొట్టింది, ఉయ్యాల్లో పెట్టి ఇటు అటు ఊచింది, కానీ ఏమీ లాభం లేదు. ఆ కుటుంబానికి ఇదంతా కూడా చాలా కష్టమైన రోజుగా అనిపించింది. కానీ ఇప్పుడు పొద్దున్న అవుతోంది. చిట్ట చివరికి బేబీ ప్రశాంతంగా అయిపోయింది. ఒక విచిత్రమైన ప్రశాంతత అక్కడ కాంతి వస్తున్న కొద్దీ వచ్చింది. అక్కడ మరణించినటువంటి ఆ బ్రాంచెస్ అంటే చెట్టు కొమ్మలు క్లియర్ గా ఉన్నాయి, పల్చగా, ఆకులు లేకుండా ఉన్నాయి. ఓ చిన్న పిల్లవాడు ఒక కుక్కని పిల్లవాడు పిలుస్తున్నాడు. ఒక కుక్క మొరిగింది, లారీ ఎంతో సౌండ్ చేసింది. ఇంకొక రోజు మొదలైంది. ఇప్పుడు ఆ తల్లి బయటకు వచ్చి ఆ బేబీని బాగా చుట్టేసి, అంటే కవర్ చేసి రోడ్ నుంచి ఆ విలేజ్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఒక బస్సు కోసం వాడు వెయిట్ చేస్తుంది. బహుశా ఆమె ఆ పిల్లవాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంది. ఆమె ఎంతో అలసిపోయినట్టుగా ఆ రాత్రి నిద్రలేని రాత్రి తర్వాత చాలా హ్యాగ్గా అంటే చూద్దా ఉండండి. హ్యాగ్గార్డ్ అంటే మీనింగ్ తెలుగులో హ్యాగ్గార్డ్ అనే ఉంటుంది, విపరీతమైన
ఆవిడ ఎలా ఉన్నదంటే ఆ రాత్రి విపరీతమైన రాత్రి తర్వాత ఆ నిద్రలేని రాత్రి ఆ పిల్ల బేబీ మాత్రం బాగానే నిద్రపోతుంది. అక్కడ సూర్యుడేమో ఆ చెట్ల మించి వస్తున్నాడు, మంచు మెరుస్తోంది ఆకుపచ్చటి ఆ గడ్డి మీద. దూరంగా ఒక ట్రైన్ విజిల్ చేస్తోంది. దూరంగా ఉన్న పర్వతాలు చాలా చల్లగా నీడనిస్తున్నట్టుగా ఉన్నాయి. ఒక పెద్ద పక్షి ఎంతో సౌండ్ చేస్తూ ఎగిరిపోయింది. ఎందుకంటే ఆవిడ ఎక్కడ, ఆ పక్షి ఎక్కడ ఉండాలో ఆ ప్లేస్ మేము డిస్టర్బ్ చేసాం. మేము ఇక్కడికి రావడం సడన్ అన్నమాట. ఆ పక్షికి తన ఎగ్స్ ని కవర్ చేయడానికి టైం లేదు. ఎండిపోయిన ఆకులతో అలాంటివి డజన్ ఉన్నాయి అక్కడ. అవి కవర్ అవ్వకుండా ఉన్న ఆ గుడ్లు అవి కనబడటం లేదు. వాడెంతో ఆ పక్షి ఎంతో తెలివితేటలతో వాటిని దాచింది. అక్కడి నుంచి ఆ దూరం నుంచి చూస్తోంది ఆ చెట్టుని. ఆ దూరపు చెట్టు నుంచి చూస్తోంది. ఆ తల్లి ఆ పక్షుల్ని ఆ ఎగ్స్ ని పొదగడం మేము దూరం కొన్నాళ్ల కిందట చూసాము. ఇప్పుడు ఆ నెస్ట్ చాలా ఎంటీగా ఉంది. అక్కడ షేడీగా అంటే నీడనిస్తూ చల్లగా ఆ మార్గం అంతా అలా ఉందన్నమాట. అది అక్కడ తడిగా ఉన్నటువంటి ఆ చెట్లలోకి తీసుకెళ్తుంది. దూరంగా హిల్ టాప్ ఉంది, అంటే పర్వతాల కొనలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వ్యాకిల్ అంటే వ్యాకిల్ అండ్ తెలుగులో ఏంటి వాటిల్? తెలుగులో వాటిల్స్ ఇది ఒక నౌన్, మరియు దీని అర్థం సన్నని కొమ్మ. అక్కడ ఉన్నటువంటి ఆ సన్నటి కొమ్మలు అవి బాగా వికసిస్తున్నాయి. చాలా ఎక్కువగా వర్షం పడింది కొన్నాళ్ల కిందట. భూమి సాఫ్ట్ గా ఈల్డింగ్ గా, అంటే మొక్కలవి మొలకెత్తేయడానికి రెడీగా ఉంది. అక్కడ చిన్న దుంపల యొక్క పొలాలు ఉన్నాయి. ఆ వ్యాలీలో చాలా దూరంగా టౌన్ ఉంది. ఆ వ్యాలీకి ఇది ఒక అందమైనటువంటి బంగారం రంగుగా ఉన్న ఉదయం. ఆ కొండకి ఆవల ఆ మార్గం ఇంటికి తీసుకెళ్తుంది. ఆవిడ చాలా క్లెవర్ గా ఉంది. ఆవిడ ఎన్నో ఎక్కువగా లేటెస్ట్ గా ఉన్న పుస్తకాలు చదివింది. అలాగే ఎన్నో నాటకాలు ఆవిడ బాగా చదివింది. అందుకని వెల్ ఇన్ఫార్మ్డ్, ఎంతో చదువుకుని వచ్చింది. ఫిలాసఫీ కోసం కూడా ఆవిడకి అది లేటెస్ట్ గా క్రేజ్ అయింది ఫిలాసఫీ. ఆవిడ ఎనలైజ్ చేసుకుంటోంది. ఆవిడ ఎక్కువగా చదివినట్టుగా సైకాలజీ కూడా కనబడుతోంది. అక్కడ ఆ పదజాలం అంతా ఆవిడకి తెలుసు. ఆవిడ ఏమనుకున్నారంటే ముఖ్యమైన ప్రజలందరినీ చూద్దామని ఒక పాయింట్ గా పెట్టుకున్నారు. అందుకనే ఎవరినో కలిశారు. ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. ఆవిడ చాలా సులువుగా మాట్లాడింది. ఆవిడ బాగానే ఎంతో కోజ్ తోటి, అంటే ప్రశాంతంగా ఎఫెక్ట్ మంచి బాగా ఎక్స్ప్రెస్ చేసింది. ఆవిడ వివాహిత, కానీ పిల్లలు లేరు. అయితే ఆవిడ వెనకాల ఇదంతా ఉంది. అండ్ దట్ నా ఈవిడ ఇప్పుడు
ఒక డిఫరెంట్ జర్నీతో వచ్చిందనమాట. అంటే ఆవిడ ఇప్పుడేమో వేరే ప్రయాణంలో ఉంది. ప్రయాణం అంటే వేరే పద్ధతికి వచ్చింది. ఆవిడ చాలా ధనవంతమైంది. ఎందుకంటే వెల్దీ అట్మాస్ఫియర్ ఉంది ఆవిడలో. ఆవిడ ఇలా మొదలుపెట్టింది. మీరు ఈ ప్రపంచానికి ఇప్పుడున్న సంక్షోభ సమయంలో ఎలా సహాయం చేస్తున్నారు? ఇది ఆవిడకి చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆవిడ ఇంకా అడుగుతున్నారు చాలా ఈగర్గా, యుద్ధాన్ని ఎలా ఆపడం, ఆ ఎఫెక్ట్స్ ని ఎలా తొలగించడం, ఈ కమ్యూనిజము, మనిషి యొక్క ఫోర్సు, ఇవన్నిటిని ఎలా తొలగించడం. యుద్ధాలన్నది ఎంతో వినాశనాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. మన నిత్య జీవితం యొక్క అవుట్కమ్ కాదా? మనం అందరితోటి ఒకళ్ళం కాదా? బాధ్యతాయుతంగా ఈ సంక్షోభంలో మనకి ఈక్వల్ గా బాధ్యత లేదా? భవిష్యత్ అన్నది ప్రజెంట్ చేతుల్లో ఉంది. ప్రజెంట్ ని అవగాహన చేసుకోకపోతే, అంటే వర్తమానాన్ని అవగాహన చేసుకోకపోతే భవిష్యత్ అన్నది వేరేగా ఉంటుంది. మీరు మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ రకమైన సంఘర్షణకి, కన్ఫ్యూషన్ కి కారణమని మీరు ఆలోచించట్లేదా? అవ్వచ్చు. కానీ కానీ ఈ బాధ్యత యొక్క గుర్తింపు ఎక్కడికి దారి తీస్తుంది? ఇంత డిస్ట్రక్టివ్ యాక్షన్ లో, వినాశనకరమైన ఈ యాక్షన్ లో నా చిన్న పనికి విలువ ఏముంది? నా ఆలోచన ఏ విధంగా జనరల్ గా ఉన్నటువంటి మనిషిలో మూర్ఖత్వాన్ని ప్రభావితం చేస్తుంది? ఈ జగత్తులో ఏదైతే జరుగుతుందో అది కేవలంగా మూర్ఖమైనదే. నా తెలివితేటలు దాన్ని ఏమాత్రం ప్రభావితం చేయట్లేదు. అంతేకాకుండా వ్యక్తిగతమైన యాక్షన్ కి ఎంత టైం పడుతుందో మీరు చూడండి. ఏ రకమైన ప్రపంచం మీద ఏమైనా ఇంప్రెషన్ ఇవ్వడానికి. అంటే జగత్తు మీకంటే వేరేగా ఉందా? ఈ సొసైటీ యొక్క నిర్మాణం ప్రజలతోటే కదా, మీరు నేను కలిస్తేనే కదా సొసైటీ అయింది. ఒక సమూలమైన మార్పును తీసుకురావడం, ఒక సమూలంగా ఉన్న అంటే ఈ నిర్మాణంలో మీరు నేను ఇక్కడ మౌలికంగా మనం మార్చుకోవద్దా? అయితే మనతో మొదలవకపోతే లోతైనటువంటి ఈ విలువల యొక్క విప్లవం ఎక్కడ మొదలవుతుంది? ప్రెసెంట్ క్రైసిస్ అంటే సంక్షోభంలో సహాయం చేయడానికి కొత్త ఆదర్శాలు, కొత్త ఆర్థికమైన ప్రణాళిక అవసరమా? లేకపోతే వ్యక్తి ఈ సంఘర్షణని, కన్ఫ్యూషన్ ని అవగాహన చేసుకుంటే చాలా? తనలో తానుగా అది తన ప్రొజెక్షనే ఈ జగత్తులో. కొత్త ఆదర్శాలు మనిషికి మధ్యలో ఐకమత్యాన్ని తీసుకొస్తాయా? ఈ నమ్మకాలు మనిషిని వ్యతిరేకంగా చెయ్యవా? మన ఆదర్శాల యొక్క ఈ ఆటంకాలు మనం దూరంగా పెట్టొద్దా? ఎందుకంటే అన్ని ఆటంకాలు ఆదర్శాత్మకమైనవి. అవి
మన కన్సిడర్ అవర్ ప్రాబ్లమ్స్, మన సమస్యలకు సంబంధించినవి ఒక కన్క్లూషన్ తో ఫార్ములాస్ తోటి కాదు, డైరెక్ట్ గా ఏ రకమైన ప్రిజుడిస్ లేకుండా ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన సమస్యలతో డైరెక్ట్ గా సంబంధం కలిగి ఉండం. ఏదో ఒక నమ్మకం ద్వారానే చూస్తాం, లేకపోతే కొన్ని ఫార్ములాల ద్వారా మనం మన సమస్యల్ని సాల్వ్ చేసుకుంటాం ఈ ఫార్ములాస్ ద్వారా. లేకపోతే డైరెక్ట్ గా వాటితో సంబంధం కలిగి ఉంటున్నామా? ఇట్ ఈస్ నాట్. మన సమస్యలు మనిషిని వ్యతిరేకంగా చేసేవి మన ఐడియాస్, వాటి పట్ల అవే మనుషుల్ని ఒకరికొకరిని అగేన్స్ట్ గా చేస్తున్నాయి. సమస్యలు మనని దగ్గరకు తీసుకొస్తున్నాయి, కానీ ఐడియాస్ సెపరేట్ చేస్తున్నాయి. మీరు అంత సంక్షోభం విషయంలో అంత కన్సర్న్ కలిగినట్టుగా ఉన్నారు, నాకు తెలియట్లేదు. నేను ఎంతో సఫరింగ్ చూస్తున్నాను, ఎంతో దుఃఖం. ఏదో ఒకటి చెయ్యాలని ఆ విషయంలో అనుకుంటున్నాను అన్నారు ఆవిడ. నిజంగా మీకు కన్సర్న్ ఉందా, లేకపోతే మీరు ఆశయంతో ఉన్నారా ఏదో చెయ్యాలని? మీరు ఆ రకంగా అడిగితే నేను అంబిషియస్ గానే ఉన్నాను ఏదో చెయ్యాలని, జయప్రదంగా. మనలో చాలా తక్కువ మంది ఆనెస్ట్ గా వాళ్ళ ఆలోచనల్లో ఉంటారు. మనం జయప్రదంగా అవుదాం అనుకుంటాం, డైరెక్ట్ గా గాని, మన కోసం గాని, లేకపోతే ఆదర్శం కోసం. ఈ నమ్మకం దేంతో అయితే మనం ఐడెంటిఫై అయిపోయామో దానికోసం మనం అంటే చాలా తక్కువ మంది ఆనెస్ట్ గా ఉంటారు వాళ్ళ ఆలోచనల్లో. మనం జయప్రదంగా అవ్వాలనుకుంటున్నాం, డైరెక్ట్ గా గాని, మనకి మనంగా గాని. ఈ ఆదర్శం, నమ్మకాలు దేంతో అయితే మనం ఐడెంటిఫై అయిపోతున్నామో వాటన్నిటితో. ఈ ఆదర్శం అన్నది మనం ప్రొజెక్ట్ చేసుకున్నది, అది మన మనసులోంచి వచ్చిందే. మన మనసు మన కండిషన్ అనుసరించి అది అనుభవిస్తుంది. ఈ మనస్సులోంచి ప్రొజెక్ట్ అయినటువంటి అవి వర్క్ చేస్తున్నాయి. వీ స్లేవ్ అవే అండ్ డై. వాటికే మనం బానిసతనం చేస్తూ చనిపోతాం. దేశము అంటే దేశభక్తి, భగవంతుడి యొక్క భక్తి, అది కేవలంగా తన్ని తాను ఎక్కువ చేసుకోవడమే. వ్యక్తి చాలా ముఖ్యం. యాక్చువల్ గా, ఐడియాలజికల్ గా గాని అక్కడ డిజాస్టర్ అంటే ఆ వినాశనం, దుఃఖం అవి కావు. మనకి మనకి నిజానికి ఈ సంక్షోభం విషయంలో మనం ఏమీ చేయదలుచుకోవట్లేదు. ఇది కేవలంగా ఒక కొత్త టాపిక్. తెలివైన వాళ్ళకి ఒక ఫీల్డ్ అన్నమాట, సోషల్ గా యాక్టివ్ గా ఉండడానికి. ఆ ఆదర్శవాదులకి అసలు మనం ఎందుకు అంబిషియస్ గా ఉంటున్నాం? ఒకవేళ మనం అలా లేకపోతే ఈ ప్రపంచంలో ఏం జరగదు. మనమే గాని అంబిషియస్ గా లేకపోతే హార్స్ క్యారేజెస్, మనం ఏమోని అంటే ఈ గుర్రబండ్లు తోలుకుంటూ ఉంటాం. అంబిషన్, ఈ ఆశయం అన్నది మరొక రకమైన పేరు మన యొక్క అభివృద్ధికి. ఈ అభివృద్ధి లేకపోతే మనం కృషించిపోతాం, మనం వాడిపోతాం. జగత్తులో పనులు చెయ్యాలి అంటే, జరగాలంటే మనం కూడా యుద్ధాలని తయారు చేస్తున్నాం, చెప్పలేనటువంటి దుఃఖాలని. ఈ అంబిషన్ అన్నది ప్రోగ్రెసా? ఈ క్షణానికి మనం
అభివృద్ధిని పట్టించుకోవట్లేదు. కానీ అంబిషన్ని మనం ఎందుకు అంత ఆశయాలతో ఉంటాం? మనం ఎందుకు జయప్రదంగా అవ్వాలనుకుంటున్నాం? ఏదో ఒకటిగా తయారవ్వాలనుకుంటున్నాం? మనం ఉన్నతంగా అవ్వడానికి ఎందుకు ఈ సంఘర్షణ పడుతున్నాం? ఈ ప్రయత్నం అంతా తనని తాను అక్సెప్ట్ చేయడం ఎందుకని? అంటే ప్రాముఖ్యంగా డైరెక్ట్ గా గాని, ఆదర్శాలతో గాని, దేశంతో గాని, ఇవన్నీ అవసరం ఏంటి? ఈ సెల్ఫ్ ఎసెర్షన్ అంటే మన యొక్క సంఘర్షణకి, కన్ఫ్యూషన్ కి మెయిన్ కారణం కాదా? ఏ ఆశయము లేకపోతే మనం నశించిపోతామా? మనం భౌతికంగా సర్వైవ్ అవ్వమా అంబిషన్స్ గా లేకపోతే? సక్సెస్ లేకుండా ఎవరు సర్వైవ్ అవ్వాలనుకుంటారు? గుర్తింపు లేకుండా ఎవరు బతకాలనుకుంటారు అన్నారు ఆవిడ. ఈ కోరిక జయం కావాలని, అలాగే అందరూ తనని గుర్తించాలని, చప్పట్లు కొట్టాలని, ఇదంతా మనకి సంఘర్షణని లోపల బయట కూడా తేవట్లేదా? ఫ్రీ అంబిషన్ అనేది లేకుండా ఉంటే మీ ఉద్దేశ్యం నశించిపోవడమా? అది స్టాగ్నేషన్ అంటారా? ఏ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడం అంటే స్టాగ్నేట్ అంటే అలా ఏమీ లేనుంటే అయిపోతామా? మనం నిద్రలోకి వెళ్ళిపోతామంట పెట్టుకుంటామా? నమ్మకాలతో, సిద్ధాంతాలతో. అందుకే మనకి లోతైన సంఘర్షణలు లేకపోతే మనలో చాలా మంది ఏదో ఒక యాక్టివిటీ అనేది, సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఎలా ఉంటారంటే అదే డ్రగ్. ఏదో ఒక పనిలో ఉండాలని సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, అది డ్రగ్స్ లాగా. తప్పనిసరిగా అలాంటి స్థితి అన్నదే నశించిపోయే స్థితి. అదే వినాశనకారి. కానీ మనకు ఆ విషయం, ఈ ఫాల్స్ అనే దాన్ని ఎరుకలోకి వస్తే ఫాల్స్ ని ఫాల్స్ గా చూడడం, అది మనకి మృత్యువుని తెచ్చిపెడుతుందా? యాంబిషన్ ని ఏ రూపంలో అన్నా అది సంతోషం కోసం గాని, భగవంతుడి కోసం కాని, జయం కోసం కాని, అది సంఘర్షణకి నాంది కాదా? అంతర్గతంగా, బహిర్గతంగాను. తప్పనిసరిగా ఈ ఎండ్ ఆఫ్ యాక్షన్ అనేది ఎండ్ ఆఫ్ లైఫ్ కాదా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ష్యూర్లీ డస్ నాట్ మీన్ ద ఎండ్ ఆఫ్ యాక్షన్, ఆల్ యాక్షన్. మన యొక్క పనులు ఇలాంటి వేలో చేసే పనులన్నీ కూడా జీవితానికి అంతం చేయడం కాదా? అసలు మనం ఎందుకు అంబిషియస్ గా ఉండాలి? ఒకవేళ నేను ఆక్యుపైడ్ గా లేకపోతే నేను బోర్ ఫీల్ అవుతాను. ఏదో ఒక సంఘర్షణతో ఏదో ఒకటి పొందాలని, ఏదో ఒక ఫలితం కావాలని చేస్తున్నాం. నేను ఎక్కువగా ఆశయాలతో నా యొక్క హస్బెండ్ పట్ల ఉంటాను. అలాగే మా ఇటువంటి నా కోసం మా హస్బెండ్ ఉంటారు. ఇప్పుడు నేను అంబిషియస్ గా ఉన్నాను నా కోసం, ఒక ఐడియా కోసం. ఒక ఐడియా ద్వారా ఆశయాలతో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ఈ అంబిషన్ కోసం ఆలోచించలేదు. నేను కేవలంగా అంబిషియస్ గా ఉన్నాను అంతే. మనం ఎందుకంత తెలివిగా అంబిషియస్ గా ఉంటాం? ఈ అంబిషన్ అంటే ఈ ఆశయం అన్నది వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని వదిలించుకోవడం కాదా? అవాయిడ్ చేసుకోవడం కాదా? ఈ క్లెవర్నెస్ అన్నది నిజంగా స్టూపిడ్ కాదా? ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్నది వాట్ ఈజ్ అన్న యథార్థంతో మనకి ఎందుకంత భయం? ఈ మనం ఎలా ఉన్నామో వాటిలోంచి పరిగెట్టి పారిపోవడం వల్ల లాభం ఏమిటి?
మనం ఎప్పుడు ఎక్కడున్న వాళ్ళం అలాగే ఉన్నాం. మనం ఎస్కేప్ అవ్వడంలో జయప్రదం అవ్వచ్చు, కానీ మనం ఏంటై ఉన్నామో అది అక్కడే ఉంది. సంఘర్షణని, దుఃఖాన్ని తెచ్చుకుంటూ మనం ఎందుకు అంత భయపడుతున్నాం? మన ఒంటరితనం అంటే, మన శూన్యం అంటే, ఏ యాక్టివిటీ అయినా ఆ వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని నుంచి దూరం చేసేది, అది మనకి దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది, వ్యతిరేకతను తెచ్చిపెడుతుంది. ఈ సంఘర్షణ అనేది వాట్ ఈజ్ అనే దాన్ని కాదనడం వల్లే, లేకపోతే దాని నుంచి పారిపోవడం వల్లే. అది తప్ప మనకి వేరే సంఘర్షణ లేదు. మన సంఘర్షణ అనేది చాలా ఎక్కువ క్లిష్టతరంగా అయిపోతుంది. మనం అవగాహన చేసుకోలేనంతలా, అంటే అది కరగనంతలాగా అయిపోతుంది. ఎందుకంటే మనం దాన్ని ఎప్పుడూ ఎదుర్కోవట్లేదు, ఆ యథార్థ స్థితిని ఎదుర్కోం. అసలు యథార్థ స్థితిలో క్లిష్టత లేదు, కానీ దాని నుంచి పారిపోవడంలో మనం వెతుకుతూ ఉంటాం మార్గాలు. అందులోనే క్లిష్టత ఉంది. ఇది తర్వాత చాప్టర్ సాటిస్ఫాక్షన్ ఇదేనండి. ఇక్కడది అంటే ఇక్కడ ఆ ఒక లేడీ వచ్చిందని చెప్పారు కదా, ఆవిడ ఎంతో అంబిషియస్ గా ఉంది అని. అంటే ఇక్కడ మనం నాకు ఇది చేయాలి, అది చేయాలని ఇలాంటి ఆశయాలన్నీ పెట్టుకుని మనం ఏదో యాక్టివ్ గా ఉన్నాం అనుకుంటాం. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే యథార్థ స్థితిని పారిపోవడానికి ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాం. ఏదో ఒక చేయకపోతే మనం ఏమో నశించిపోతామా? మనం ఉన్న స్థితిని ఉన్నట్టుగా దాని నుంచి మనం చూడకుండా, ఫేస్ చేయకుండా పారిపోవడాల వల్లే క్లిష్టతలన్నీ వస్తున్నాయి. అసలైన క్లిష్టత అందులోనే ఉంది, యథార్థంలో లేదు. యథార్థాన్ని ఫేస్ చేసి ఇస్తే ఏమీ అది కష్టతరమైంది అంటే ఇలాంటి మనమేం కృషించిపో ఉన్నది ఉన్నట్టుగా ఉంటే మనం ఎప్పుడు మనకి ఈ డిటీరియరేషన్ అంతా మన నుంచి మనం పారిపోవడం వల్లే, యథార్థాన్ని ఫేస్ చేయకపోవడం వల్లే వస్తుందని అంటున్నాను. అర్థమైందా అందరికి? రమగారు ఖమ్మం నుంచి వచ్చారు. వసంతలత చెప్తావా? చెప్తాను. అదే అంబిషన్ సింపుల్ గానే ఉంది టాపిక్. ఆవిడ అయితే మొట్టమొదటి ఆ బేబీ